పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగునగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితము యొక్క పరమార్థం నిత్య జీవితం. మానవ పరమావధి క్రీస్తు ప్రభువు. ఈ లోకములో మనము జీవించేటువంటి జీవన విధానం క్రీస్తు ప్రభువుకి మనల్ని దగ్గర చేర్చి శాశ్వతముగా ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని మనకిస్తూ ఉంది. ఎందుకోసం మనం మంచిగా ఉండాలి, మంచి పనులను చేయాలి, మంచి అయినటువంటి స్వభావముతో జీవించాలి. ఎంత చేసినా నా జీవితము ఇలానే ఉంది ఏమిటి అని ప్రశ్నలు మన జీవితంలో కలగవచ్చు, సందేహాలు మనకు రావచ్చు. అయితే వానినన్నిటినీ విశ్వాసముతో మనము ఛేదించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి సన్నిధి మనకు కనపడుతూ ఉంది. ఈనాడు ఎంతో మధురమైనటువంటి విధముగా, ఎంతో అందముగా క్రీస్తు భగవానుడు దివ్య సప్రసాద నాథుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం అదే విధముగా తదేకముగా చూసినట్లయితే ఆయన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, మనల్ని పరికించి చూడబోతూ ఉన్నాడు. ఇది గొప్ప భాగ్యము. ప్రియ విశ్వాసులారా, నిత్య జీవితము లేనట్లయితే ఈ జీవితానికి అర్థమే ఉండదు. నిత్య జీవితము ద్వారానే మనం క్రీస్తు భగవానుని పూజించబోతున్నాం. యెషయా గ్రంథంలో దేవదూతలు ఆయనను ఏ విధంగా సూచిస్తూ ఉన్నారో ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం, మహోన్నతమైనటువంటి దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుని యొక్క దూతలు ఆయనను పొగడుతూ ఉండగా వారితో కలిసి మనము దూతల యొక్క స్వభావాన్ని పొందుకొని దేవునికి స్తుతులను చెల్లించేటువంటి వారిలో మనము కూడా పాలి భాగస్థులము కాబోతున్నాం. పరలోక రాజ్యానికి అర్హతని పొందబోతున్నాం. స్వర్గములో ఉన్నటువంటి దేవునితో కలిసి మనము జీవించబోతున్నాం. అదే 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 నిత్య జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ జీవితాన్ని పొందడానికి, ఈ జీవితాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడదాం. సమయములో ఇలాంటి గొప్ప భావాలతో నిత్య జీవిత కర్త అయినటువంటి, నిత్య జీవిత ప్రదాత అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. అందరం స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి
మహిమ ఆరాధన నీకే యేసయ్యా. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. స్తుతులు, ఆరాధన, మహిమ, ఘనత, స్తోత్రం అన్నీ ఆయనకే చెల్లునట్లుగా దేవదూతల గణముతో కలిసి ఈ యొక్క పవిత్రమైనటువంటి స్తుతి గీతం దేవునికి సమర్పణ చేద్దాం. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరము ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళము వీలైతే మన బిడ్డలని, మన పొరుగు వారిని దగ్గరికి చేర్చుకొని ఈ దివ్యమైనటువంటి దివ్య ఆరాధనలో అందరం కలిసి స్తోత్రం చెల్లిస్తూ దేవుని స్తుతించుదాం. సంపూర్ణ మనసుతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసుతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొక అవకాశం దేవదూతల గణములతో కలిసి దేవుని స్తుతించేటువంటి భాగ్యం. ఈ భాగ్యమును ఉపయోగించుకొని దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా స్తుతించుదాం. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం యేసయ్యా, ఇదిగో తండ్రి ప్రభు, మిమ్మల్ని స్తుతించడమే ఒక భాగ్యం, మీతో ఉండడమే మీరిచ్చేటువంటి గొప్ప అవకాశం. ఈ సమయంలో తండ్రి కరోనా వ్యాధి ద్వారా మా జీవితాలు అగోచరమై ఏమి చేయాలనో దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ప్రభు మేముండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చూడండి, ఇది మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖముని ఇస్తూ ఉంది ప్రభు. మీ దూతల గణములతో కలిసి స్తుతిస్తున్నాం. ఓ యేసు ప్రభువా, మిమ్మల్ని ప్రభు
మేము అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని దీవించండి. ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభు ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నారో వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆశలని, కోరికలను, మనవులను, తలంపులను అన్నిటినీ కూడా అంగీకరించండి ప్రభు. ఇదిగో తండ్రి, మా బలహీనమైనటువంటి జీవితాలు, పాపయుక్తమైనటువంటి జీవితాలని మీకు సమర్పణ చేస్తూ మీదైనటువంటి నిత్య జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. మీదైనటువంటి నిత్య జీవితం కోసం ఆశపడుతున్నాం ప్రభు. మా ఆశలని అడి ఆశలు చేయకుండా మాకు కావాల్సినటువంటి ఆ నిత్యమైనటువంటి జీవితాన్ని వసగండి, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభు. ఆనాడు ప్రభువా సుంకరి ఏ విధంగానైతే క్షమాపణ కోరుకొని మీ సన్నిధిలో మీ దివ్యమైనటువంటి ఆ ప్రశస్తమైనటువంటి నిత్య జీవితాన్ని పొంది ఉన్నాడో, ఈ సమయంలో ఇదే భావనతో మీ చెంతకు వస్తున్నాం ప్రభు. ఆదరించండి ప్రభు, కనికరించి నిత్య జీవితాన్ని ప్రసాదించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనస్సుకి ఎంతో నెమ్మదిగా ఉంది. మీరు, నేను, మనందరము వీక్షిస్తున్నటువంటి ఈ ఆరాధన మనసులకి ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంది. ఇంతటి గొప్ప అయినటువంటి స్థితిని, మన పరిస్థితిని మార్చినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం, ఆయనకు వినతులను చెల్లించుదాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, బంధం అంటే ముడి, కనిపించనటువంటి పాశం. ఇద్దరు మనుషుల్ని కట్టిపడేస్తే అది అనుబంధం. ఒకరిపై ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండడం. ఇద్దరు యువతీ యువకుల మధ్య పెరిగే బంధం ప్రేమానుబంధం. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య పెరిగే బంధం అనురాగ బంధం. తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకునే అనుబంధం పేగు బంధం. ఎక్కడ నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో తెలియకపోయినా, చావు పుట్టుకల మధ్య కాలములో జరిగిన ప్రయాణాలు, యాత్రలు, ఆకస్మిక కలయికలతో ఎందరెందరితోనో బంధాలు ఏర్పడతాయి. గాలిపటల్లా కొన్ని మధ్యలోనే తెగిపోతాయి. ఉద్ధృతితో ఎక్కడి నుండి కొట్టుకొచ్చి కలుసుకొని మళ్ళీ వేరైన ఎండు కట్టెల మానవ సంబంధాలు కలిసి విడిపోవడం సహజం. ఈ బంధాలు ఎక్కువైనా తక్కువైనా మనిషి సహనం కోల్పోతాడు. అయితే అదే సహనముతో కష్టించి ఓర్పుతో దైవముతో జీవితాన్ని ముడిపెట్టుకోవాలని, దైవముతో బంధాన్ని శాశ్వతంగా మలచుకోవడమే నిత్య జీవిత బంధం. కష్టించి ఓర్పుతో దైవముతో జీవితాన్ని ముడిపెట్టుకోవాలని, దైవముతో బంధాన్ని శాశ్వతంగా మలచుకోవడమే నిత్య జీవిత బంధం. సర్వాంతర్యామి సొంతం కావాలంటే మనస్సు భక్తితో పారవశ్యం పొందాలి. ఆయనపై మనసు లగ్నమవ్వాలి.
మానవ మేధకు అందని ఒక దివ్యమైనటువంటి శక్తి ఇది దైవం. అణువు కన్నా అనువైనది, మహత్తు కన్నా మహత్తు కలవాడు దైవం. ఆ దైవం మనకు సర్వకాల సర్వావస్థల యందు మనకు తోడు. ఆ తోడు నిరంతరం, శాశ్వతం, నిత్య జీవనం. ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నాం, ఆకాశంలో పయనిస్తున్నాం, సముద్రములో ఫెను తుఫాను మధ్య చిక్కుకున్న దైవ కృప మనపై ప్రసరింపక మానదు. ప్రియ విశ్వాసులారా, ఈ కరోనా సమయములో మన జీవితాలలో మనం అనేకమైనటువంటి భయాలని, ఉపద్రవాలను, విభిన్నమైనటువంటి పరిస్థితులను, అనిశ్చితి అయిన గడియలలో ఉంటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అయితే లాభమైన నష్టమైన, కలిసొచ్చినా కలిసి రాకపోయినా మనం చేరాల్సినటువంటి ప్రదేశం, చేరాలనుకునేటువంటి వ్యక్తి దైవం. ఆ దైవముతో మనం ఉండాలనుకోవడమే నిత్య జీవితం. ఈ లోకములో నీవు ఏమి సాధించావు, ఏమి మిగిల్చావు, ఎన్ని సంపదలని కూడబెట్టుకున్నావు, ఎందరిని సంపాదించుకున్నావు, అనేకమైనటువంటి వాటికంటే ముఖ్యం దైవం. ఇంకను ప్రియమైనటువంటి విశ్వాసులారా, అంత గొప్పది నిత్య జీవితం. కానీ మన యొక్క శోధనల ద్వారా దేవుణ్ణి మనం గుర్తించలేకపోతున్నాం. అయినప్పటికీ ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం. జకర్యా గ్రంథములో ఈరోజు 3 సార్లు దేవుడు మీతో పలకరించి ఉన్నాడు. నీవు గనక హృదయ పరివర్తనం చెందగలిగితే దైవరాజ్యానికి, స్వర్గలోకానికి, మోక్షానికి, నాతో ఉండడానికి అర్హత సాధించినట్లే. ఒక నిరుద్యోగి ఉద్యోగం కావాలని ప్రయత్నం ఏ విధంగా చేస్తూ ఉంటాడో, ఆ ఉద్యోగికి కాల్ లెటర్ ఎలా వస్తుందో, అలాగే హృదయ పరివర్తనం అనేటువంటిది దేవుణ్ణి చేరడానికి ఉన్నటువంటి గొప్ప సాధనం. పశ్చాత్తాపపడదాం. ఇది కనుగొనలేక ఎన్నోసార్లు దూరంగా వెళ్ళాం. దేవుడు మనకెన్నో మేలు చేస్తున్నప్పటికీ, నిత్య జీవితాన్ని గురించి ఆయన ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా కొన్నిసార్లు జవదాటి వెళ్ళాం, లెక్క చేయకుండా ఉన్నాం. ప్రభువు క్షమించమని అడుగుదాం. ఆయన పాదాలపై పడి అడుగుదాం. ఆనాడు కల్వరి కొండపై ఆ దొంగవాడు, ప్రభు మీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకొనని అడిగినటువంటి విధముగా మనము కూడా అడుగుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి స్తుతి, తండ్రి స్తుతి, తండ్రి ఘనత, తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన,
యేసు ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా స్తుతి, ఆత్మదేవా స్తుతి, ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా స్తుతి, త్రిత్వైక దేవా స్తుతి, త్రిత్వైక దేవా ఘనత. త్రిత్వైక దేవా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 91వ కీర్తన. అనేకమైనటువంటి వ్యాధుల నుండి మనకు ఉపశమనాన్ని ఇచ్చేటువంటి కీర్తన, అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి రక్షణ ఇచ్చేటువంటి కీర్తన, మనకు ఎటువంటి అపాయములు కలగకుండా మనల్ని కాపాడేటువంటి కీర్తన 91వ కీర్తన. మనమందరము కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలను తెరిచి ఈ యొక్క కీర్తన ధ్యానపూర్వకంగా ఆలపించుదాం. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకాని ఉరుల నుండియు, ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు.
ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు, కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచుదును.
పరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈ కీర్తన ద్వారా దేవుడు ఎంత గొప్ప భరోసానిస్తున్నాడో చూడండి. ఎంత గొప్పగా మనతో మాట్లాడుతున్నాడో. నీకు ఎట్టి అపాయము కలుగదు, నీకు ఏ కీడును సోకదు, నిన్ను ఎవ్వరు ఏ వ్యాధి అయినా ఏమీ కూడా చెయ్యలేవు అని ఆయన అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి భావాలతో కొద్ది నిమిషముల పాటు ఏకాంతముగా మనం ఉంటూ ఉండగా మౌనముగా దేవునితో మన వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని సమర్పణ చేసుకుంటూ ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరి నిమిషాలలో మనం ఉంటూ ఉన్నాం. అసలు ఈ నిత్య జీవితము ద్వారా ప్రభువు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఇప్పటికే మనము దివ్యబలి పూజ ద్వారా అందులో వాక్యము ద్వారా తెలుసుకొని ఉన్నాం. ఇంకొన్ని ఆలోచనల్ని ప్రభువు యొక్క వాక్యము ద్వారా వచ్చేటువంటి ఈ పలుకులను అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మీరు, నేను, మనందరము కూడా తెలుసుకోవలసినటువంటి విషయం, ఈ భూమిపైన సకల చరజరాతులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మరణించాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని చవి చూడాల్సిందే. అయితే క్రీస్తు భగవానుడు ఈ మరణము ద్వారా ఈ లోకముపై విజయాన్ని పొంది ఉన్నాడు. మనం మరణిస్తే తప్ప పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నోబడి వాంట్స్ టు డై. ప్రతి ఒక్కరికి కూడా పరలోకానికి వెళ్ళాలని, ప్రభు చెంతకు చేరాలని, ఆయనను ముఖాముఖిగా దర్శించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఈ శరీరముని వదిలిపెడితేనే ఆయన మనకి కనిపిస్తాడు. ఇది మొట్టమొదటి రహస్యం. ఈ శరీరము గతిస్తేనే దైవేకము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి శరీర వాంఛలని, శరీర బంధాలని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి వందనాలను కూడా చెబుదాం. ఈ ప్రయత్నంలో దేవుడు లేకుండా మనమేమీ కూడా చేయలేం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనములో ప్రభువైనటువంటి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను లేకుండా నువ్వేమీ కూడా చేయజాలవు. చూడండి,
ఈ శరీరముని ఇంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడంటే ఇది దేవుడిచ్చినటువంటి చలువ, ఆశీర్వాదం, కృప, దీవెన. కాబట్టి మొట్టమొదటిగా ఈ శరీరాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. అయితే ఇది మరణాన్ని అనుభవించాల్సి వచ్చినా కానీ దేవునికి సమర్పణ చేద్దాం, సంతోషంగా ఉందాం. ఎందుకంటే మరణము పొందితేనే దేవుణ్ణి మనం చూడగలం. ఈ శారీరకమైనటువంటి కనులతో ఆ నిత్య జీవితాన్ని మనం అనుభవించలేం. అందుకే ఆత్మీయమైనటువంటి బంధం ఏర్పడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిత్య జీవం పొందాలి అనంటే మొట్టమొదటిగా కోరుకోవాలి కూడా. పొందాలి అని అనుకోవడం వేరు, కోరుకోవడం వేరు. ఆ డిజైర్, ఆశ అనేటువంటిది ఉన్నప్పుడే దేవుడు మనకు కనిపిస్తాడు. ఎంతోమంది జీవితాలని మనం చూశాం. కొన్నిసార్లు మరణము ఎలా ఉంటుందంటే అసలు బతుకుతామా లేదా. కొన్ని రోగాలు మనకి అంతు చిక్కవు. అయినప్పటికీ కూడా దేవుడు వాటి నుండి కూడా మనకు రక్షణనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. అద్భుతాలను చవిచూచేటువంటి విధముగా ఆయన మనకి దీవెనలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అవసరమైతే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. వద్దు, ఇది చాలు అని అనిపిస్తే నిత్య జీవితాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి మానవ మాతృడముగా మనం ఈ పరమార్థాన్ని గమనించాలి. నిత్య జీవితమే మానవ పరమార్థమని గమనించాలి. క్రీస్తుతో జీవితం, క్రీస్తునందు జీవితం, క్రీస్తులో జీవితం నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిత్య జీవితం. గమనించుదాం, ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాలని లెక్క పెట్టేది, సరిచూసేది వైద్యుడని అనుకుంటాం. వైద్యులకు వైద్యుడు క్రీస్తు భగవానుడు. సమర్పణ చేసుకుందాం. జీవితాన్ని, రోగాన్ని సరిపెట్టగలడేమో కానీ నిత్య జీవితాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కాబట్టి మనము సమర్పణ చేసుకోవాలి. ఈనాడు వాక్యంలో కూడా యువకుడు అడుగుతున్నాడు, నిత్య జీవితం పొందాలంటే నేనేం చేయాలి అని. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో మనము ఖచ్చితంగా నిత్య జీవితానికి వారసులం, అర్హులం అవుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుడా, దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని చూపెడుతున్నటువంటి సహోదరి సహోదరుడా, ఇదియే నిజమైనటువంటి సమయం. ఈ సమయంలో దేవునికి సమర్పణ చేసుకుందాం. మొట్టమొదటిగా మన పాపాలని ఒప్పుకుందాం. మరొకసారి పాపాలని ఒప్పుకుంటూ, ప్రభు, నీవు లేకుండా నేను లేను, నీ ద్వారా మాత్రమే రక్షణ, నీవు మాత్రమే నిజమైనటువంటి దేవుడవు, నీవు మాత్రమే నిజమైనటువంటి రక్షకుడవు అని మన అవసరాన్ని దేవుని చెంత ఉంచుదాం. మన అవసరము ఇంత గొప్పగా ఉంది, మనం అడగాలి, దేవుడు సమకూర్చుతాడు. నిత్య జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో జీవనదిని పారించమని అడుగుదాం. జీవనదిని మన ద్వారా ఇతరులోనికి ప్రవహించేటువంటి విధముగా సహాయం చేయమని అడుగుదాం. ఈ నూతనమైనటువంటి భావాలు లేకుంటే నిత్య జీవితము మనకు రాదు. నూతనమైనటువంటి ఆలోచనలు మనలో లేకుంటే మనం నిత్య జీవితాన్ని కోల్పోతూ ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, దేవునికి సమర్పణ చేద్దాం. ఈ సమయంలో దేవుని అడుగుదాం, ఎండిపోయినటువంటి శరీరము అయితే నీవు అనుకుంటే దాన్ని జీవింప చేయగలవు. నీ శ్వాసను ఊది నాకు శక్తిని ప్రసాదించండి. శారీరకాన్ని వదిలేటట్లుగా,
ఆత్మీయమైనటువంటి మీ జీవితాన్ని కోరేటట్లుగా ప్రభు నాకు మీ సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం, ధ్యానం చేద్దాం, స్తుతించుతూ ఆయన్ను ఆరాధించుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరం కూడా ఇదే భావముతో జీవం నది అయినటువంటి దేవుణ్ణి మనలోనికి వేంచేసి వచ్చినట్లయితే మనము నిత్య జీవితానికి వారసులం కాబోతున్నాం. నిత్య జీవిత ప్రదాత అయినటువంటి దేవుణ్ణి మనలోకి వేంచేసి రమ్మని అడుగుతూ ప్రభు యొక్క ఆరాధనని కొనసాగిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. అందరం జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మరికొద్ది నిమిషముల పాటు మాత్రమే ఈ రోజుకి మనము దేవుని దగ్గర ఉండబోతున్నాం. తర్వాత అంతా కూడా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ హిస్ కంట్రోల్. మనము పడుకుంటూ ఉండగా, మనము తింటూ ఉండగా అంతా కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళబోతుంది. కాబట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరచుదాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయా నే నిరతము జీవింపా, నీ కృప చాలునయా నే నిరతము జీవింపా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సర్వశక్తిగల సర్వేశ్వర, మీతో ఉండేటువంటి ఆ నిత్య జీవితమును మాకు ప్రసాదించమని, మా బలహీన సమయాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షమించి నిత్య జీవితానికి వారసులను చేయమని అడుగుతున్నాం. ఈనాడు ప్రత్యేకముగా ఈ గంట ఆరాధనని స్పాన్సర్స్ చేస్తున్నటువంటి ఆ కుటుంబీకులను, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆశలని, కోరికలను, మనవలను అంగీకరించమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఈ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొంటూ మీ యొక్క దీవెనలు పొందుతున్నటువంటి వారందరినీ చూడండి, పరికించి చూడమని అడుగుతున్నాం. వారందరూ కూడా సమూహముగా ఉంటూ ఉండగా, వ్యక్తిగతముగా ఇది ఆరాధనలో పాల్గొంటుండగా వారిని కరుణించి వారి యొక్క కుటుంబ క్షేమములన్నిటిని కూడా చూడమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈరోజు మేము స్వయముగా మాకు తెలిసినటువంటి వాళ్ళే కరోనాతో మరణించి ఉన్నారు. సమర్పణ చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ నిత్య జీవితం కోసం పోరాడి ప్రభువా చివరికి మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. ప్రభువా, వారు చేసినటువంటి పాపము మన్నించి వారికి నిత్య జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. అదేవిధంగా మా జీవితంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా మీ చెంతకు ఉంచుతుండగా ప్రభువా, మా మనవులను ఆలకించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చితీరే. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచూ పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యము గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాలు మనమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోపణం స్తుతింపబడునుగాక. మరియా భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచ్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మ. అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మ. అమ్మా ఆరోగ్య మాత మమ్ముల బ్రోవగ రావమ్మ. ఆరోగ్య మాత రావమ్మ మమ్ముల బ్రోవగ రావమ్మ. ఆరోగ్య మాత రావమ్మ మమ్ముల బ్రోవగ రావమ్మ. అమ్మ ఆరోగ్య